తర్వాత అక్కడ ఏం జరిగింది తెలుసా? యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను గనక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టాను. హల్లెలూయా. ప్రార్థన చేసింది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత ధరించి, అక్కడ మీరు ఆలోచన చేస్తే 20వ వచనం, గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు, అంటే నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న విన్నపము, దేవుని సన్నిధికి వచ్చి పెడుతున్న మొర, దేవుని సన్నిధికి వచ్చి చేస్తున్న ప్రార్థన, దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తున్న ఏడుపు, దేవుని సన్నిధికి వచ్చి మొర పెడుతున్న మొర, దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తున్నటువంటి ప్రతి విధమైన విజ్ఞాపన కలిగినటువంటి ప్రార్థన, అది కొన్ని దినములు పడుతుంది. మీరు ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని గర్భఫలమునిచ్చి దేవుడు ఏం చేసిందంటే 9 నెలలు ఆ కుమారుడు ఫుల్ఫిల్ కావడానికి సమయం తీసుకున్నాడు. అదేవిధంగా నీ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ ఆశీర్వాదము ఫుల్ఫిల్ కావడానికి సమయాన్ని తీసుకుంటాడు దేవుడు. నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి, వాస్తవమే, నేను కాదనట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో మొర పెడుతున్నావు, వాస్తవమే, నేను కాదనట్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో వేదన పడుతూ అడుగుతున్నావు, నేను కాదనట్లేదు. కానీ దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా అయితే 9 నెలలు మంచి బేబీ, మంచి కుమారుడు బయటికి రావడానికి 9 నెలలు మోసిందో, అట్లాగే నువ్వు చేసిన ప్రార్థనను చేయగానే దేవుడు జ్ఞాపకం చేసుకొని దానికి రావలసినటువంటి జవాబు బలమైనటువంటి ఆశీర్వాద రూపంలో రావడానికి కొంచెం సమయం తీసుకుంటాడు దేవుడు. దానినే ఏమంటారంటే కాలము అంటారు. హల్లెలూయా. దానిని ఏమంటారంటే కాలము. మనం అడిగిన ప్రార్థనకు, మనము చేసిన ప్రార్థనకు, మనము చేస్తున్న విజ్ఞాపనకు, మనము చేస్తున్నటువంటి విన్నపానికి జవాబు రావడానికి ఒక కాలం ఉంటది, ఒక కాలం ఉంటది. ఆ కాలము వచ్చేంత వరకు మనం ఆగాల. హల్లెలూయా. ఆ కాలం వస్తుంది. మనం అనుకుంటాం ఈరోజు ప్రార్థన చేసినాం, దేవుడు మరి ఈ 2 రోజులలో తీరుస్తాడు అనుకున్నాం, 3 రోజులలో ఇన్స్టంట్ మిరాకిల్స్, ఇన్స్టంట్ జవాబులు కాదు దేవుడు తీయాల్సింది. దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు ఒక దాని గురించి మొరపెడితే ఆ ఆశీర్వాదం ఎట్లుండాలనుకుంటాడంటే, నీవు చనిపోయినా నీ పిల్లల తరముల మీద పని చేయాలనుకుంటాడు దేవుడు ఎప్పుడైనా. ఆ ఆశీర్వాదము రావాలంటే, ఆ ఐశ్వర్యము కలిగిన కృప కలగాలంటే, పరలోకమందున్న కృప నీ మీదకి రావాలంటే, నేను నిశ్చయంగా చెప్తున్నాను, నీ జవాబు రావడానికి కొంతకాలము సమయం పడుతుంది. హల్లెలూయా. కొంతకాలము సమయం పడుతుంది. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అంతటా ఈ హన్నాను ప్రార్థన చేసి మందిరంలో నుంచి వచ్చింది, జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఈరోజు ప్రార్థన చేసి కుమారుణ్ణి అని వచ్చింది. 3వ రోజుకే కుమారుణ్ణి బయటికి తెచ్చియలే దేవుడు. 9 నెలలు దాంట్లో ఫామ్ చేసిండు దేవుడు. 9 నెలలు కుమారుణ్ణి కాళ్ళు రాస్తూ, చేతులు రాస్తూ, నడుము రాస్తూ, వీపు రాస్తూ, కండ్లు రాస్తూ, ముక్కు రాస్తూ, నోరు రాస్తూ, ఒక ముఖమును రాస్తూ, ఒక మంచి అందమైనటువంటి శిశువును తయారు చేయడానికి, ఆమె గర్భంలో నుంచి బయటికి రావడానికి 9 నెలలు పట్టింది. మరి నువ్వు ఈరోజు రాత్రి దేవుడి సన్నిధికి రాగానే తెల్లారి నీకు జవాబు రావాలంటే ఏమన్నా మ్యాగీనా అది? లేకపోతే ఇప్పినా 5 నిమిషాల్లో జవాబు రానికి? నువ్వు ఇప్పుడు చేసినావు కదా, జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు పెడుతున్న మొర, నువ్వు చేస్తున్నటువంటి విజ్ఞాపన ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు తప్పకుండా. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. జ్ఞాపకం చేసుకొని ఆ ఆశీర్వాదమును బలంగా మార్చడానికి కొంత టైం తీసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఆ కాలం వచ్చిందనుకో, గర్భములో ఉన్న కుమారుడు, తల్లి గర్భములో ఉన్న కుమారుడు ఎట్లా ఆగకుండా 9 నెలలు నిండగానే ఎట్లా బయటికి వస్తుందో, నువ్వు మొర పెట్టిన మొర కూడా నీ ఆశీర్వాదము బలంగా మార్చబడ్డ తర్వాత నువ్వు వాపిన ఆశీర్వాదం ఆగదు. నువ్వు ఎంత ఆపాలని ప్రయత్నం చేసిన ఆశీర్వాదం ఆగదు. నువ్వు ఎంత ఆపాలని ఆలోచన చేసినా ఆ ఆశీర్వాదము ఆగదు.
9 నెలలు గర్భంలో మోసినటువంటి హన్నా జీవితంలో 9 నెలలు గర్భంలో ఉన్న ఆ కుమారుణ్ణి ఫామ్ చేసి తయారు చేసి 9వ నెల అయిన తర్వాత నొప్పులను కలగజేసి ఏ విధంగా అయితే బయటికి వచ్చేసిందో 9వ నెల తర్వాత ఒక 12 బిడ్డను ఎట్లయితే హన్నా కన్నదో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు పెడుతున్న మొరకు, చేస్తున్న ప్రార్థనకు, చేస్తున్న విజ్ఞాపనకు ఒక కాలం ఉంది. ఆ కాలం వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదమును ఆపుదామన్నది ఆగదు. ఆపుతామా? మనము గర్భంలో నుంచి కుమారుడు వస్తుంటే ఆపుతామా? ఆపలేం. గర్భంలో నుంచి కుమారుడు బయటకు వస్తుంటే ఆపుతామా? ఆపలేం. గర్భంలో నుంచి కుమారుడు బయటకు వస్తుంటే నీ చెయ్యిలు అడ్డం పెట్టగలుగుతామా? పెట్టలేం. నువ్వు చెయ్యి అడ్డం పెట్టినా బయటికి వచ్చేస్తాడు, తన్నుకుంటూ గుద్దుకుంటూ తల్లి యొక్క గర్భములో తన్నుకుంటూ, తల్లి యొక్క గర్భములు దోసుకుంటూ బయటికి వచ్చేస్తాడు కుమారుడు. కాళ్ళు ఎదలో తన్నుతూ బయటికి వచ్చేస్తాడు కుమారుడు. అదే విధంగా ఈ రోజు నువ్వు పడుతున్న బాధ, ఈ రోజు పడుతున్న నింద, ఈ రోజు పడుతున్న వేదన, ఈ రోజు పడుతున్న దుఃఖము, ఈ రోజు పడుతున్నటువంటి ప్రతి విధమైన శాపము నువ్వు ఈ రోజు మొరపెట్టి ఏడుస్తూ ఉన్నావేమో. కానీ ఆ అన్న గర్భంలో 9 నెలలు నిండిన తర్వాత ఎట్లా కుమారుడు బయటకు వచ్చిండో ఒక దినమున నా దేవుడు ఆశీర్వాదమును బయటికి తీస్తాడు. హల్లెలూయా. ఒక దినమున నా దేవుడు ఆశీర్వాదమును బయటికి తీసుకొస్తాడు.